హలో ఎవ్రీవన్, మీరందరూ న్యూస్ చూస్తే ఉంటారు. ఫేస్బుక్లో మెటాలో ఏఐ అనేది ది బిగ్గెస్ట్ ఫెయిల్యూర్గా నిలిచిపోయింది. ఎంటైర్ ఏఐ ల్యాబ్ అనేది ఫెయిల్ అయిపోయింది. ఫేస్బుక్ రిక్రూట్ చేసుకున్న ఎంప్లాయీస్ అందరూ ఫేస్బుక్ని వదిలేసి రిజైన్ చేసి బయటకు వచ్చేసారు. ఈవెన్ 1000 కోట్ల ప్యాకేజ్ అయినా కూడా. సో నేను కూడా ఏఐ ఆప్స్ ప్రోడక్ట్ పైన వర్క్ చేస్తున్నాను లాస్ట్ 6 months నుంచి. 1 year నుంచి నా పైన ఉండే ప్రెషర్ ఏంటంటే ML ఆప్స్ చెప్పండి, ఏఐ ఆప్స్ చెప్పండి, బయట మార్కెట్లో చాలామంది చెప్తున్నారు కదా అని. బట్ స్టిల్ నాకు అది నచ్చలేదు. ఎందుకంటే ఏఐ అంతా హైప్ అని నాకు పర్సనల్గా తెలుసు. MIT కూడా రీసెంట్గా రిపోర్ట్ ఇచ్చింది 95% ఆఫ్ ద ప్రాజెక్ట్స్ అనేది ఫెయిల్యూర్ అని. బట్ MIT రిపోర్ట్ ఇవ్వడానికంటే ముందే నేను లింక్డ్ఇన్లో చాలా పోస్టులు చేస్తూ వచ్చాను. ఈ ఏఐ అనేది అంతా వేస్ట్, ఇది ఒక పవర్ గేమ్ బిట్వీన్ మైక్రోసాఫ్ట్, గూగుల్ అండ్ ఫేస్బుక్ అని చెప్పేసి. ఎందుకంటే వాళ్ళు లక్షల కోట్లు ఏఐ పైన ఇన్వెస్ట్ చేశారు. లక్షల కోట్లు ఇన్వెస్ట్ చేసినప్పుడు వాళ్ళ ఇన్వెస్టర్స్ ఎంతో కొంత మనీ రిటర్న్ తీసుకురావాలని వాళ్ళ పైన ప్రెషర్ పెడితే వాళ్ళు పిచ్చి పిచ్చి ప్రొడక్ట్స్ అన్ని మార్కెట్ పైకి వదిలి, పిచ్చి పిచ్చి స్టేట్మెంట్స్ అన్ని వదిలి, ఏఐ పైన అదైపోతుంది, ఏఐ పైన ఇదైపోతుంది, 100% డెవలపర్స్ని మేము రీప్లేస్ చేస్తున్నాం, ఇలాంటి స్టేట్మెంట్స్ అన్నీ వదిలి వాళ్ళ ప్రోడక్ట్స్ని అమ్ముకోవడానికి ట్రై చేస్తున్నారు. వాళ్ళ ప్రోడక్ట్స్ని అమ్ముకోవడానికి ట్రై చేస్తున్నప్పుడు కంపెనీస్ ఏఐ రేస్లో మేము వెనకబడిపోతున్నామేమో అని ఫీల్ అయ్యి వాళ్ళ దగ్గర ఉన్న ఒక ₹100లోంచి ₹20 పక్కన పెట్టి ఆ ₹20 ఏఐ పైన ఇన్వెస్ట్ చేసి ఆ ₹20 తగినంత మనీని ఎంప్లాయీస్ని లే ఆఫ్ చేయడం ద్వారా బ్యాలెన్స్ చేసుకున్నాయి. ఫైనల్గా ఈ ₹20 వెళ్ళి మైక్రోసాఫ్ట్, గూగుల్, ఫేస్బుక్ దగ్గరికి వెళ్ళి చేరుతున్నాయి అన్నమాట. సో ఇది ఓవరాల్గా గేమ్ నడుస్తుండేది. బట్ ఏఐ అనేది రియాలిటీలో అస్సలు లేదు. దాంతో ఏం చేయాలో ఎవరికీ తెలియదు. ఈవెన్ మైక్రోసాఫ్ట్, గూగుల్, ఫేస్బుక్ కూడా తెలియదు. నేను లాస్ట్ 6 months నుంచి చాలా మందితో మీట్ అవుతున్నాను. సో ఏంట్లా చేయాలి యూస్ కేసెస్, ఏఐతో బిజినెస్ ప్రాబ్లమ్స్ని ఎలా సాల్వ్ చేయాలని. ఈవెన్ నేను కూడా 3 phases ఆఫ్ డెవలప్మెంట్ని అనౌన్స్ చేశాను. ఫస్ట్ ఫేజ్లో ప్లాట్ఫామ్ ఇంజనీరింగ్, సెకండ్ ఫేజ్లో ప్రాంప్టింగ్తో ఇంటిగ్రేట్ చేయడం, థర్డ్ ఫేజ్లో ఏజెంట్స్తో ఇంటిగ్రేట్ చేయడం. ఇది మా యొక్క రోడ్ మ్యాప్. బట్ మాకైతే రియల్గా ఎలాంటి క్లారిటీ లేదు ఎలా ఇంటిగ్రేట్ చేయాలి అనేది, దానివల్ల ఎలా ప్రాబ్లమ్స్ సాల్వ్ అవుతాయనే క్లారిటీ మాకు లేదు. అందుకని మేము యాపిల్లో, మైక్రోసాఫ్ట్లో వాళ్ళతో కనెక్ట్ అవుతున్నాం, వాళ్ళకి ఆ క్లారిటీ లేదు. ఇదంతా ఒక హైప్ అని సో నాకు ఎప్పుడూ అర్థమైంది 3-4 months బ్యాకే. బట్ అది నేను చెప్తున్నా కూడా మన స్టూడెంట్స్ ఆబ్వియస్లీ వినరు. ఎందుకంటే మైక్రోసాఫ్ట్, గూగుల్, ఫేస్బుక్ ఏం చెప్తే ప్రపంచంలో అదే నడుస్తుంది అనమాట. ఈ ప్రపంచం మొత్తం వాళ్ళది కాదు మేడం, నా ప్రపంచం కూడా ఇక్కడే ఉంది. వాళ్ళు ఏదో పెద్ద టెక్నాలజీ ఇన్వెంటర్స్ అనుకుంటాం మనం. బట్ దే ఆర్ ద రియల్ టెక్నాలజీ కిల్లర్స్. టెక్నాలజీ చచ్చిపోతుంది, ఐటీ చచ్చిపోతుంది అంటే బికాస్ ఆఫ్ దీస్ కంపెనీస్ వల్లనే. ఎందుకంటే వాళ్ళు ఒక మోనోపోలీ క్రియేట్ చేయాలని చూస్తున్నారు. అందుకనే యూఎస్లో వాళ్ళపైన కేసులు కూడా స్టార్ట్ అయ్యాయి. సో త్వరలో గూగుల్ని విడగొట్టేస్తారు, అలానే ఫేస్బుక్, మైక్రోసాఫ్ట్ని కూడా విడగొట్టేస్తారు. ఎందుకంటే ఈ కంపెనీస్ డెవలప్ అయ్యే కొద్దీ మొత్తం హ్యూమానిటీకే ఒక డేంజర్ అనేది తయారవుతుందన్నమాట. సో ఇది నేను లింక్డ్ఇన్లో ఎప్పటి నుంచో చెప్తున్నాను. సో ఇప్పుడు ఫేస్బుక్లో ఏఐ కూడా ఒక పెద్ద ఫెయిల్యూర్ అయింది. ఏఐ ల్యాబ్ ఏదైతే ఉందో ఆ ఏఐ ల్యాబ్లో పనిచేసే వాళ్ళకి కూడా ఏం చేయాలి అనేది క్లారిటీ లేదు. మార్క్ జుకర్బర్గ్ రీసెంట్గా పర్సనల్గా ఇంటర్వ్యూస్ తీసుకున్నాడు. అతనే కొన్ని రౌండ్స్ తీసుకొని 1000 కోట్ల ప్యాకేజ్ ఇచ్చి ఇండియన్స్ని, చైనీస్ని రిక్రూట్ చేసుకున్నాడు. 1000 కోట్ల ప్యాకేజ్ ఇచ్చాం కాబట్టి మీరు లక్షల కోట్లు రాబట్టాల్సిన ప్రోడక్ట్స్ మీరు తయారు చేయాలని వాళ్ళపైన ప్రెషర్ పెట్టాడు. వాళ్ళకి క్లారిటీ లేదు. ఆ ప్రెషర్ తట్టుకోలేక వాళ్ళు రిజైన్ చేసేసి ఫేస్బుక్లోంచి బయటకు వచ్చేసారు. సో ఈ MIT రిపోర్ట్ అనేది కొంచెం 95% ఆఫ్ ద ఫేస్బుక్ జనరల్ ఏఐ ప్రాజెక్ట్స్ ఫెయిల్యూర్ అని చెప్పింది. అండ్ దెన్ ఫేస్బుక్లో ఎంప్లాయీస్ రిజైన్ చేయడం వల్ల కూడా ఒక పెద్ద చెంపదెబ్బ ఫేస్బుక్కి. సో ఈ ఫెయిల్యూర్స్ అన్నిటిలోంచి కంపెనీస్ ఇప్పుడిప్పుడే రియలైజ్ అవుతున్నాయి ఏఐ పైన డబ్బులు ఇన్వెస్ట్ చేయడం వేస్ట్, ఆ డబ్బుల్ని తీసుకెళ్ళి మన ఎంప్లాయీస్ని రిటైన్ చేసుకుంటే చాలా బెస్ట్ అని అర్థమవుతుంది. మెల్లమెల్లగా ఈ వార్స్ కూడా క్లియర్ అయిపోతాయి. రష్యా, ఉక్రెయిన్ వార్ కానీ, ఇజ్రాయెల్, ఇరాన్ వార్ కానీ మెల్లమెల్లగా క్లియర్ అయిపోతాయి. ట్రేడ్ మళ్ళీ స్టార్ట్ అవుతుంది. ఐటీలో మంచిగా రిక్రూట్మెంట్ బాగా జరుగుతుంది. ఈ ఏఐ అనే ఒకటి పక్కకి వెళ్ళిపోతుంది. సో ఏఐ టెక్నాలజీకి నేను ఆపోజిట్ కాదు, బట్ అది వచ్చే స్పీడ్కి మాత్రమే నేను ఆపోజిట్. ఎందుకంటే టెక్నాలజీ అనేది స్లోగా మెచ్యూర్ అవ్వాలి. అది ఫెయిల్యూర్స్లోంచి సక్సెస్ అనేది రావాలి. ఆ ఫెయిల్యూర్స్లోంచి సక్సెస్ అనేది రాకుండా ఫెయిల్యూర్గా ఉన్నప్పుడే దాన్ని బలవంతంగా ఇండస్ట్రీ పైన రుద్దకూడదు. సో ఫెయిల్యూర్నే మన గూగుల్, మైక్రోసాఫ్ట్, ఫేస్బుక్ మన పైన రుద్దాయి. దానివల్ల అందరూ ఎఫెక్ట్ అయ్యారు. ఏఐ పైన వర్క్ చేసే వాళ్ళు కూడా ఎఫెక్ట్ అయ్యారు. ఎవ్వరూ హ్యాపీగా లేరు. సో ఇప్పుడు అదంతా క్యాన్సిల్ అయిపోతుంది. సో ఏఐ అనేది కొంచెం స్లోగా రావాలి, అంతేగాని ఇంత స్పీడ్గా, ఓవర్ స్పీడ్గా రాకూడదు. సో దట్స్ ఆల్. మీరు ఏఐ గురించి అస్సలు అయితే భయపడాల్సిన అవసరమే లేదు. మీ పని మీరు చేసుకుంటూ వెళ్ళండి. ఒకవేళ ఏఐ అయితే ఎప్పుడైతే రియాలిటీలోకి వస్తుందో అప్పుడు నేనే దానిపైన మీకు డీటెయిల్ నాలెడ్జ్ అనేది ప్రొవైడ్ చేస్తాను. ఎవరేం చెప్పినా నమ్మొద్దు. ప్రాంప్ట్ ఇంజనీరింగ్ అని ఇవన్నీ పెద్ద ఫ్యాన్సీ వర్డ్స్. ఓకే, అది 1 or 2 days ఇప్పటికి మనం చేయగలిగింది చాట్ జీపీటీలో సెర్చ్ చేసుకోవడం మాత్రమే. ఈవెన్ అది కూడా కరెక్ట్ రిజల్ట్స్ లేదు. దానిపైన కూడా ఒక యూస్ కేసు ఉంది, నేను మీకు చెప్తాను. చాట్ జీపీటీ కూడా బిగ్గెస్ట్ ఫెయిల్యూర్ అయిపోతుంది. నెక్స్ట్ చాట్ జీపీటీ కోపైలట్లోంచి కూడా కంపెనీస్ బయటకు వచ్చే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉన్నాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సీ యూ ఇన్ నెక్స్ట్ వీడియో.